నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్ష మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పునరుద్ఘాటన. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన. అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ. ఉమ్మడి ప్రకాశం జిల్లా రావినూతల సహకార బ్యాంక్ శాఖను సందర్శించిన పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. రైతులకు సకాలంలో రుణాలు అందించాలని సూచన. ప్రకాశం పశ్చిమ ప్రాంత ప్రజల అభిష్టం మేరకు మార్కాపురం జిల్లా చేస్తానన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పునరుద్ఘాటించారు. గిద్దలూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి డాక్టర్ స్వామి పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనతో పాటు వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వరుసగా కోరుకోవాలి. కారణం మనం పనులు చేస్తున్నాం, తర్వాత నుంచి పూల పడుతున్నాం. మళ్ళీ వస్తే ఈ రోజు కూడా మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఎప్పుడో చేస్తుంది. గత 5 ఏళ్ళు వాళ్ళు వచ్చారు, చీల వెలుగొండ ప్రాజెక్ట్ చూశారు. వెలుగొండ ప్రాజెక్ట్ చూశారు. ఎదేనయ్యా నీళ్ళు ఇవ్వకుండా టెంకాయ కొట్టాడు పోయాడు. కానీ మన వాళ్ళు అంటారు మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు అడుగుతున్నారు. అంటే ఒప్పుకున్నాడు కదా, జగన్ తప్పుడు పనిచేసి ఒప్పుకున్నాడు కదా. ఎర్రగొండ పాలనలో ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా, మొన్న వచ్చి మాట్లాడుతూ ఒక జడ్పీటీసీ ఎప్పుడు పూర్తి చేస్తారంటుంది. పూర్తి చేద్దాం మీరు చప్పట్లు టెంకాయలు కొట్టి వచ్చారు కదా, మీ మోసం ఇదే సాక్ష్యం. నేను చెప్తున్నా వెలుగొండ పూర్తి చేస్తాం మనమే. ఎలక్షన్ ప్రచారానికి వచ్చారనుకుంటున్నారు, కానీ ఎలక్షన్ ప్రచారం లేదు. సంవత్సరం క్రితం అయిపోయింది, 12 నెలల క్రితం. ఆ రోజు గెలిచాం, గవర్నమెంట్ వచ్చింది. ఈరోజు మళ్ళీ మేము ఇద్దరు ఎందుకు వచ్చామంటే మీకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా మీకు ఏమైనా కావాలనడానికి వచ్చాం. మీకు ఎవరు కూడా వచ్చే మేము ఆపాలనేటువంటి దురుద్దేశం మాకు లేదు. ఇప్పుడు చాలా మందిని అడిగాం, పెన్షన్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పారు. 4,000, 6,000, 10,000, 15,000 వస్తున్నాయి. మీ ఊర్లో కూడా 15,000 పెన్షన్ తీసుకోండి. ఊర్లో ఉన్నారు 15,000 తీసుకుంటే ఇప్పటివరకు 1,90,000 వచ్చినాయి. 10,000 తీసుకుంటే ఇప్పటివరకు 1,30,000 వచ్చినాయి. 4,000 తీసుకున్న వాళ్ళకి ఇప్పటివరకు 55,000 వచ్చినాయి. 6,000 తీసుకున్న వాళ్ళకి 78,000 వచ్చినాయి. ఇంత మొత్తంలో ఇప్పుడు కూడా పెన్షన్లు ఇవ్వాల. మేము చెప్పినప్పటి నుంచి ఇస్తామన్నాం, అలాగే ఇచ్చాం. 200 2,000 చేసాం, 300 3,000 4,000 చేసాం. ఇప్పుడు అశోక్ రెడ్డి గారు చెప్పాడు, పోయినసారి ఆయన ఆఖరా సంవత్సరం 3,000 చేశాడు, 5 రూపాయలు పడ్డాడు. చెప్పిన మాట ప్రకారం చేసి తీర్చాం. గ్యాస్కి డబ్బులు ఇస్తామన్నాం, అందరికీ మాకు సిలిండర్ వచ్చింది. 2వ సిలిండర్ డబ్బులు వచ్చాయి. చాలామంది మాకు రాలేదంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఇవ్వకూడదు అనే ఆలోచన మాకు లేదు. బ్యాంక్ అకౌంట్లో తేడా ఉందా, ఎందుకుందో కరెక్ట్ చేసుకోండి. వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పాం, తహసీల్దార్ చెప్పాం. మీ అందరూ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం. మీ ఊర్లో పొలం పోతే కూలి ఎంత ఈరోజు? 500. మేము గ్యాస్ డబ్బులు 2,700 ఇస్తున్నాం. దాదాపుగా 5,500 6 రోజులు కూలి. ఎందుకు పోగొట్టుకోవాలమ్మా, తీసుకోమని చెప్తున్నాం. ఎగ్గొట్టాలని ఆలోచన లేదు. రాని వాళ్ళు ధైర్యంగా సత్యం. ఒంగోలు 1వ డివిజన్ ముక్తినూతలపాడులో ముండ్లమూరి వారి ఇలవేల్పు గంగమ్మ తల్లి కొలుపుల ఉత్సవంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేక పూజలు చేసి ఆచార బంతిలో పాల్గొన్నారు. ఒంగోలు ఎంపీసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ముండ్లమూరి స్వరూప్, ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ముండ్లూరి స్వరూప్, ముండ్లూరి కోటేశ్వరరావు, ముండ్లూరి శ్రీనివాసరావు, ముండ్లూరి సింగయ్య, ముండ్లూరి రాంబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఒంగోలులో మరోమారు ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన
హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24వ తేదీ విడుదల అవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాల్నేని ఫోటోలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే చర్చి సెంటర్లో 4 చోట్ల పెట్టిన ఫ్లెక్సీ ట్రాఫిక్ అడ్డంగా ఉన్నాయని మున్సిపల్ సిబ్బంది తొలగించి కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు మలిగ రమేష్, ఈదర వెంకట సురేష్ బాబు కమిషనర్తో వాగ్వివాదానికి దిగారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఫోటో ఉన్న ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ అడ్డంగా ఉన్నందున సిబ్బంది వాటిని తొలగించడం జరిగిందని కమిషనర్ వెంకటేశ్వరరావు సమాధానమిచ్చారు. దీంతో తొలగించిన ఫ్లెక్సీలను తీసుకువెళ్లి మరలా చర్చి సెంటర్లో ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం ఫోటోలు తీస్తా అంటే ఏమనుకున్నారు? మీరు నాకు అర్థం కావట్లేదు. డిప్యూటీ సీఎం ఫోటోలు చేస్తారు మీరు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఒంగోలు ఇన్ని ఫ్లెక్సీలు కట్టారు, ఎన్ని అడ్డాలు ఎన్ని కట్టలేదు, ఇంతకుముందు ఎన్ని కట్టలేదు, ఎన్ని అడ్డాలు ట్రాఫిక్ కి మీరు మీరు స్వాతంత్ర సమయం కట్టకూడదు అన్నారు, గతంలో కట్టారు, అప్పుడు తీయలేదు. చూడండి మీరు ఫ్లెక్సీలు తీయడం అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక డిప్యూటీ సీఎం ఫోటోలు ఫ్లెక్సీ చేస్తారు, ఎవరు తీరా మీరు? చెప్పండి సార్, తీస్తాము. నీకు ఇబ్బంది అయితే చెప్పండి, తీస్తాము. నీకు ఇబ్బంది అయితే చెప్పండి, మేమే తీస్తాము. సార్ కమిషనర్ గారు, నీకు ఇబ్బంది అయితే మా చెప్పండి, మీకు సమయం తీపిస్తాం కదా. సరిపోతుంది. బండి ఆందోళన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్ర విడుదల సందర్భంగా ఒంగోలులోని 23వ తారీఖు సాయంత్రం ప్రీమియర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీమియర్ షోకి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒంగోలు నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ అధికారులు చర్చ్ సెంటర్లోని ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సీలు చింపి మరీ తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఒక 3 నెలల కింద కూడా ఇలానే ఫ్లెక్సీలు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చింపడం జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ మాత్రమే చింపుతున్నారా, లేకపోతే ఎవరికి కలియట్లేదు? కేవలం జనసేన పార్టీ మాత్రం కలిస్తున్నారంటే డిప్యూటీ సీఎం అయినా కూడా మీకు లెక్కలేదా? అంటే ఎవరన్నా చూసుకొని చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంట్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ. కాబట్టి కూటమిలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో తీస్తున్నారంటే మీరు ఎవరిని అంట చూసుకొని చేస్తున్నారో గుర్తుపెట్టుకుని అధికారులందరికీ ఒక రోజు అంటూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ధర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి మీరు మీ పని మీరు చేసుకుపోతే బాగుంటుంది. మీరు ఎలా వ్యక్తిగతంగా వెళ్ళి ఒక పార్టీ కొమ్ము కాసి ఇలాంటివి చేశారంటే రాబో రోజు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే జనసేన పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటాం. అందరికీ నమస్కారం. సో ట్రాఫిక్లో జనరల్గా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్న ఫ్లెక్సీలు తీస్తుంటారు. సో అలాంటి దాంట్లో ఏదో ఒకటి ట్రాఫిక్ ఇబ్బంది ఉందని చెప్పేసి తీశారంట. సో ఎవరి ఫ్లెక్సీలు ఎవరు తీయమని ఎవరు చెప్పలేదు. సో దయచేసి మీడియా ముఖంగా అందరికీ చెప్పేది ఏమిటంటే ట్రాఫిక్లో, ఎందుకంటే ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి సైడ్కి పెట్టుకోమని చెప్తుంటాము. సో అలాగే డివైడర్స్లో కూడా చాలా వరకు మేము ఫ్లెక్సీలు అలౌ చేయట్లేదు. సో అందువల్ల దయచేసి ఎవరి ఫ్లెక్సీలు మేము తీయట్లేదు. ఆ ఫ్లెక్సీలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకుంటే ఎలాంటి సమస్య లేదని చెప్పేసి మీడియా ముఖంగా అందరికి తెలియజేస్తాం. రోడ్డు ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే తీస్తారు అంతే తప్ప ఏ ఫ్లెక్సీలు తీయాలనేటువంటి ఆలోచన మాకు ఉండదు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు ఎవరు కూడా. సార్ గతంలో అదే ప్లేస్లో చాలా ఫ్లెక్సీలు పెట్టినారు కదా సార్, అప్పుడు లేదు కదా ట్రాఫిక్, ఇప్పుడు వచ్చింది. అదే నేను మా వాళ్ళతో మాట్లాడాలి, మరి ఏ ఫ్లెక్సీ తీసారో తెలియదు. ఏదో ఒక్క ఫ్లెక్సీ తీసారంట. అది ఆ ఫ్లెక్సీ కూడా మళ్ళీ ఎక్కడ ఉంటే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టమని కూడా చెప్పాము. అంతే తప్ప లేదు. నాకున్న సమాచారం ఏంటంటే ఒక్క ఫ్లెక్సీ మాత్రం తీసామన్నారు. నేను మాట్లాడుతాను మా వాళ్ళతో, కాన్ఫరెన్స్లో ఉన్నా నేను, వీడియో కాన్ఫరెన్స్లో. అందువల్ల ఎవరు ఫ్లెక్సీలు ఎవరు తీయాలనేటువంటి ఆలోచన లేదండి. స్కామ్లలో తలమునకలైన వైసీపీ నేతలు సీఎం చంద్రబాబు నాయుడుపై బురద చల్లే కార్యక్రమం చేపట్టారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, అబద్దాలతో కార్యక్రమాలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి రవికుమార్ పర్యటించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో 110 కోట్లతో రహదారులు నిర్మించినట్లు మంత్రి తెలిపారు. 5.10 కోట్లతో నిర్మించనున్న వెంపరాల మైలవరం బీటీ రోడ్తో పాటు 55 లక్షలు జల జీవన్ మిషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. వెంపరాల మైలవరం తారు రోడ్డును 5 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్తో పలు రకాల స్కాముల్లో ఇరుక్కొని వైసీపీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ద్వారా గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు ఇప్పటికే 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, 15-16 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో మొత్తం కూడా ఇంటింటికి కుళాయి ఇవ్వాలనే కార్యక్రమం ద్వారా ఇవాళ కుళాయి ఇస్తున్నాం. అది కాక ఈ ప్రాంతంలో ఈ గ్రామానికి దాదాపు ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది రోడ్డు వేసి. ఇవాళ దాదాపు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దృష్టి తీసుకుని ఇమీడియట్గా దాదాపు 5 కోట్ల 10 లక్షలు శాంక్షన్ చేయించాం. పక్కనే కొప్పరపాడు కొత్తూరు రోడ్డుకి ఇంకొక 5 కోట్లు, మొత్తం 10 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు అంతా ఇప్పుడు స్టార్ట్ చేసాం. 5 నెలల్లో పూర్తిగా అయిపోతుంది. ఇప్పటిదాకా ఈ అద్దం కాన్స్టిట్యూన్స్ 40 కోట్ల రూపాయలతోటి పంచాయతీరాజు, అట్లానే నాబార్డు ద్వారా కానీ లేకపోతే ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ రోడ్లు వేయడం జరిగింది. 50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాము. అదేవిధంగా ఆర్ఎంబీలో 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాం. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందనమాట. నిర్వీర్యం చేసి రోడ్లు వ్యవస్థలన్నీ పోటీ చేయడం వల్ల వాళ్ళు చాలా కష్టం ఉంది వేయటం కూడా. అయినా సరే డబ్బులు తీసుకురావడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఎట్లా కట్టి వేపిస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాబు చూట్టి మోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతున్నారు. మీరు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు 5 సంవత్సరాల్లో ఏం కార్యక్రమాలు చేశారు, మనం 5 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశామని దాన్ని దృష్టికి తీసుకెళ్లి ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నమాట. రైతులకు సకాలంలో పంట రుణాలు అందించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య సూచించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం రావినూతల సహకార బ్యాంకు శాఖ PACS-ను సందర్శించి పలు సూచనలు చేశారు. రావినూతల సహకార బ్యాంకు శాఖ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ డిపాజిట్ స్కీమ్ను ఇంటింటికి ప్రచారం చేసి డిపాజిట్లు సేకరించాలని చెప్పారు. మొండి బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వసూలు చేయాలని, తద్వారా రైతులకు మరింత రుణ సౌకర్యం అందించే అవకాశం ఉంటుందన్నారు. సహకార సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా రైతులకు సకాలంలో రుణాలు అందిస్తే సద్వినియోగం అవుతుందని తెలిపారు. బ్రాంచి పరిధిలోని ఎరువులు, పురుగుమందుల గోదాములు, బట్టలు, రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. రావినూతల సహకార బ్యాంక్ మేనేజర్ ఖాజా రెహమాన్ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకాశం కలెక్టర్ తమీం అన్సారియా హెచ్చరించారు. ముళ్లమూరు మండలం పూరిమెట్ల, కెల్లంపల్లి, పెద్ద ఉల్లంగల్లు గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ P4 విధానంలో నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, సేకరించిన చెత్తను ప్రాసెసింగ్ చేయాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎంత వేతనం ఇస్తున్నారు, హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ఉందా లేదా అని క్లాబ్ మిత్రులను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ 75 ఫ్యామిలీస్ మాగులూరి తిరుపతమ్మ
వారిని కూడా మీకు వారి గురించి తెలిస్తే కూడా మీరు చెప్పండి. వారిని బంగారు కుటుంబం అయితే తెలుసా ఎవరికైనా? ఇక్కడ ఉన్న వారిలో మీ పంచాయత్ సెక్రటరీకి పెట్టి చెప్పారండి. 17వ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టామంటున్నారు. సో ఎవరైనా ఇక్కడ ఈ గ్యాదరింగ్ లో ఉన్న ఎవరైనా అటెండ్ అయ్యారా? మీటింగ్ పెట్టారా? ఏం చేశారు మీటింగ్ లో? మీ ఈ ఊర్లో మీ సర్పంచ్ తప్ప వేరే ఎవరు చెప్పట్లేదు బంగారు కుటుంబం అంటే ఎవరికి తెలియట్లేదు. డిపిఓ, సిఓ, ZP, తహసీల్దార్, ఎంపీడీఓ ఇతర అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శానిటేషన్. సో మనకు గవర్నమెంట్ నుంచి IVRS కూడా చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది. సో దాంట్లో మనకు శానిటేషన్లో ముండ్లమూరు మండలంలో ఈ 2 గ్రామ పంచాయతీలో కూడా మనకు తక్కువ అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉన్నాయి. అక్కడ శానిటేషన్ సరిగా లేదని. సో ఫీల్డ్కే వెళ్ళి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ దేనివల్లన అక్కడ శానిటేషన్ సరిగా లేదని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. చూస్తే మనకు ఏదైతే IVRSలో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వాస్తవమే. అక్కడ ఉన్న క్లాప్ మిత్రాస్ తక్కువ ఉన్నారు. ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా సరిగా చెత్త సేకరణ జరగట్లేదని చెప్పడం జరిగింది. సో దానికి ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి 2 విలేజెస్లో కూడా అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది, పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా సర్పంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఇంప్రూవ్ చేయాలి వెంటనే అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్లాబ్ మిత్రాల్స్కు వారికి ఇవ్వాల్సిన జీతం టైంలో ఇవ్వాలి. అదేవిధంగా చెత్త సేకరణకు కావాల్సిన వెహికల్స్ కూడా ఎక్కడైనా రిపేర్ అయి ఉంటే అది కూడా సరిచేసి వారు వాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని బంగారు కుటుంబాలు అంటే పోర్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శిస్ని కూడా ఐడెంటిఫై చేసి అడాప్షన్కు ఇస్తున్నాము. ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు అవేర్గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ అమరావతి జేఏసీ ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదర్ అన్నారు. ఒంగోలులో జరిగిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా మహాసభలో దామోదర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆర్టీసీ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ను నేటికి ప్రకటించలేదన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగినా తదుపరి ప్రక్రియ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. గత 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు తక్షణం అమలు చేయడం, బస్సుల సంఖ్యను పెంచి అందుకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య, జిల్లా అధ్యక్షులు రమేష్, కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. పిఆర్సీ 11వ పిఆర్సీలో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులతో పాటు 12వ పిఆర్సీ సంబంధించిన పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే కూటమి నా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు IR ప్రకటిస్తారని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది. సంవత్సరం దాటినప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి సమస్యల్లో ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపిన కారణంగా ఉద్యోగుల్లో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకి నిరాశ మిగులుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏపీఎస్ఆర్టీసీని ఏపీపీటీడీగా గత ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ విజ్ఞప్తి మేరకు విలీనం చేసి ఉద్యోగులంతా కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా 50,000 మంది ఉద్యోగులను మార్పు చేయడం జరిగింది. ఇవాళ ఆర్టీసీని రక్షించాల్సిన ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ ఆర్టీసీని విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే డిపోలు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. బస్టాండ్లు ఆధునీకరణ చేయాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆర్టీసీకి ఉన్నటువంటి విలువైన ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకి, బడా వ్యాపారస్తులకి కట్టబెట్టే ఆలోచనని ప్రభుత్వం తీస్తే మాత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండగా అన్ని సంఘాలను కలుపుకొని, అందరూ ఉద్యోగులను కలుపుకొని ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతాం, ఆర్టీసీని రక్షించుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ గత 6 ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు రావాల్సినటువంటి పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించి కూడా ఎస్ఆర్బీసీ, ఎస్బీటీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కొంతమంది కార్యనియామకాలకు సంబంధించి గతంలో పెండింగ్ ఉన్నటువంటి కార్యనియామకాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి 11,000 బస్సులలో 3,000 బస్సులు ప్రైవేట్ ఆపరేషన్తో 20% బస్సులు ప్రైవేట్ ఆపరేషన్ల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఉన్నటువంటి 8,000 బస్సుల్లో సగం బస్సులు కాలం చెల్లిన బస్సులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన బస్సులన్నీ కూడా కొత్త బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి, ఉన్న బస్సుల్లో రీప్లేస్మెంట్ బస్సులన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు తెస్తే భవిష్యత్తులో ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం వస్తే ప్రైవేట్ బస్సులో ఉంటాయి తప్ప ఆర్టీసీ బస్సు ఒక్క సొంతంగా గవర్నమెంట్ బస్సు ఉండదు. అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సులను స్వాగతిస్తున్నాం. అదే ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని, ఆ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులతో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు ప్రాంతంలోని లక్కీ షాపింగ్ మాల్ ఎదురు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి అద్దంకి, కందుకూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిత్యం తిరుగుతూ ఉంటాయి. మరోవైపు కర్నూలు రోడ్లోని సోనీ బ్యూటీ పార్లర్ ముందు యూటర్న్ పాయింట్ ఉంది. దీని ద్వారా ఆటోలు, ద్విచక్ర వాహనాలు టర్నింగ్ తీసుకుంటూ ఉంటాయి. షాపింగ్ మాల్ ముందు భారీ వాహనాలు నిలపడంతో పాటు ఆటోలు కూడా నిలపడం జరుగుతుంది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్యతో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయి అనేక రకాలుగా ప్రజలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్డు ప్రాంతంలో షాపింగ్ మాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అందుకనుగుణంగా రోడ్ల విస్తరణ లేదు, ట్రాఫిక్ అంతరాయం పూర్తిగా కలుగుతూ ఉంది. ఇక్కడ లక్కీ షాపు ముందు చూసుకున్నట్లయితే ఒక పక్క నుంచి ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయట నుంచి ఒక అద్దంకి వైపులో బస్సులు వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ దగ్గర వాహనాలన్నీ కూడా ఇక్కడ యూటర్న్ తీసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ యూటర్న్ తీసుకోవడంతో ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ అడ్డం పెట్టించారు. ఈ షాప్ యజమానులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆటోలు ఇక్కడ నిలబడతా ఉన్నారు, కార్లు ఇక్కడ నిలబడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు మాత్రం వాహనాలని నిలుపుదల చేయకుండా పక్కకు తరుగుతూ ఉన్న పరిస్థితి ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. అట్లాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి వాహనాలన్నీ కూడా ఇటు కందుకూరు వెళ్లే వైపు, అట్లాగే అద్దంకి వెళ్లే వైపు కూడా ఇటే వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో సోనీ బ్యూటీ సెలూన్ పక్క నుంచి యూటర్న్ కూడా ఉంది. యూటర్న్లో నుంచి ఆటోలు ప్లస్ వాహనాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అట్లా ఆర్టీసీ నుంచి వస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఇక్కడ వాహనాలు పెడతాం వల్ల ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడుతూ ఉంది. యజమానులు మాత్రం ద్విచక్ర వాహనాలదారులను నిలబడకుండా ఇక్కడ చేస్తాం. అట్లాగే ఆటోలను, అట్లా కార్లను మాత్రం రోడ్డు మీద నిలబెట్టేసి ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం వెంటనే ఈ లక్కీ షాపింగ్ మాల్ నుండి వాహనాలను తీపిచ్చేసి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కెమెరామెన్ నాగేంద్రతో డి న్యూస్, ఒంగోలు. ఒంగోలు ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులు మార్కుల మెమోలను తీసుకువెళ్లాలని ప్రిన్సిపల్ కె వెంకటరెడ్డి కోరారు. 1985 నుండి కొందరు 1990 నుంచి మరికొందరు మార్కుల మెమోలను తీసుకువెళ్లేదని తెలిపారు. పూర్తి ఆధారాలు సమర్పించి ఇంటర్ మార్కుల మెమోలను పొందాలన్నారు. గత 1985వ సంవత్సరం నుండి ఈ కళాశాలలో చదివినటువంటి ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు తమ యొక్క 10th మార్క్స్ మెమోస్ను అలాగే చాలామంది అక్కడే వదిలివేయటం జరిగింది. మీరు కళాశాలకు వచ్చి మీ 10th సర్టిఫికేట్స్ ఎవరైనా తీసుకొని వలసిన వారు ఉంటే తీసుకొని వెళ్ళగలరు. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కూడా 1990 నుంచి కొన్ని సర్టిఫికేట్స్ మా దగ్గరే ఉండిపోయినాయి. మరి ఆ విద్యార్థులు ఎవరైతే తీసుకొని వెళ్ళలేదో వాళ్ళు కూడా వచ్చి తమ సర్టిఫికేట్స్ను తీసుకొని వెళ్ళవలసిందిగా కోరడమైనది. 10వ తరగతి సర్టిఫికేట్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కానీ చాలా విలువైనవి. కాబట్టి మీకు ఏదైనా కానీ భవిష్యత్తులో ఆ సర్టిఫికేట్స్ అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కళాశాలకు వచ్చి మీ సర్టిఫికేట్స్ను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు ఒంగోలులో వేలాది మంది విద్యార్థులతో 3600 అడుగుల జాతీయ పతాక ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కనమర్లపూడి హరిప్రసాదరావు తెలిపారు. ఈ ప్రదర్శనను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రారంభిస్తారన్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో భాగంగా 3600 అడుగులు గల జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సుమారుగా 4000 మంది విద్యార్థులతో జాతీయ పతాకాన్ని ఒంగోలు పోలీస్ ప్యారెడ్ గ్రౌండ్స్ నుంచి బాబూజీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకొల రామకృష్ణ గారు, మరియు మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, అదేవిధంగా ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ గారు సంతనోత్తరపాడు ఎమ్మెల్యే, మరియు మేయర్ గారు, అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. మన జాతీయ జెండాకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో లాయర్పేట జంక్షన్లో ఎన్ఎస్యుఐ నాయకుడు ఉదిత్ ప్రధాన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. జిల్లా కన్వీనర్ గుర్నాథ్ మాట్లాడుతూ ఒడిశా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉదిత్ ప్రధాన్ 19 ఏళ్ల విద్యార్థిని క్యాంటీన్కు తీసుకువెళ్లి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఆ విద్యార్థినిపై అత్యాచారం చేయడాన్ని ఖండించారు. ఉదిత్ ప్రధాన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగర సహకార కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి, అయ్యప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు. పోస్టల్ రంగంలో ప్రవేశపెట్టిన నూతన టెక్నాలజీని ప్రజలు ఉపయోగించుకోవాలని సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎండి జాఫర్ సాదిక్ అన్నారు. గత 3 రోజులుగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. గతంలో పోస్టల్ సేవలన్నీ కంప్యూటరీకరణ అయ్యాయని, ఇప్పుడు ఐటీ 2.0 వర్షన్తో తీసుకువచ్చి వినియోగదారులకు మరింత దగ్గరయ్యే విధంగా ఈ సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇంటి వద్ద నుంచి రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టులను బుక్ చేసుకునే సౌకర్యంతో పాటు బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చునన్నారు. పోస్టల్ రంగంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు. రికరింగ్ డిపాజిట్లు కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా చేసుకోవచ్చని పేర్కొన్నారు. గత 3 రోజులుగా నిలిచిపోయిన తపాలా సేవలు నూతన టెక్నాలజీతో నేడు ప్రారంభించామని, 1-2 రోజులు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ సమస్యలను వెంటనే పరిష్కరించి కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా సేవలు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ మధుసూదన్ రావు, జిల్లా హెడ్ పోస్ట్ మాస్టర్ బి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రకాశం డివిజన్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మన పోస్టల్ సేవలు మరొకసారి ప్రారంభమైనాయి. నిన్నటి వరకు పాత పద్ధతిలో అంటే శాప్ పద్ధతిలో మా పోస్టల్ డిపార్ట్మెంట్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండేవి. దానికి మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి మరింత వేగవంతమైన కార్యక్రమాలు చేయడం కోసం ఈరోజు నుంచి మనకు సాంకేతిక అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0లో భాగంగా పోస్ట్ ఆఫీస్ సేవలన్నీ మరింత సాంకేతిక అభివృద్ధి చెందినాయి. గతంలో పోస్ట్ ఆఫీసులో ఆన్లైన్ బుకింగ్ అనే సదుపాయం లేదు.
ఇప్పుడు ఏ కస్టమర్ అయినా సరే తన ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ బుకింగ్ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఆ ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ బుకింగ్ చేసుకుని నంబర్ కూడా రిజిస్టర్ జనరేట్ చేసుకొని మన పోస్ట్ ఆఫీస్కి సంబంధించి పికప్ సర్వీస్ అడగవచ్చు. ఇప్పుడు పోస్ట్ మెన్ స్టాఫ్ కానీ లేక మా యొక్క పికప్ సర్వీసెస్కి కేటాయించబడిన సిబ్బంది వారి ఇంటి వద్దకు వెళ్ళి ఆ పోస్టల్ ఆర్టికల్స్ని తీసుకొచ్చి మన పోస్ట్ ఆఫీస్లో డిస్పాచ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా అదేవిధంగా ఈవెన్ మన మొబైల్ ట్రాన్సాక్షన్స్ కస్టమర్ పోర్టల్ సర్వీస్ని మొబైల్ సేవలు కూడా డాక్ సేవ జనసేవ అనే ఒక యాప్ ద్వారా మనము పబ్లిక్కి ఒక కస్టమర్ మొబైల్ యాప్ని ప్రొవైడ్ చేస్తున్నాము. తద్వారా వాళ్ళు ఆ కస్టమర్ యాప్లో లాగిన్ అయ్యి వాళ్ళ సర్వీసెస్ని త్వరితగతిన చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొక మరొక ఉపయోగం ఏంటంటే పోస్ట్ మ్యాన్లు డెలివరీ చేసిన తర్వాత గతంలో డెలివరీ అప్డేషన్ అనేది కొంచెం లేట్గా జరుగుతూ ఉండేది. అంటే మన ఆర్టికల్ డెలివరీ అయిందా, ఎక్కడ ఉంది, ఆ ట్రాక్ అండ్ ట్రేక్స్ ఫెసిలిటీ కొంచెం లేట్గా అవుతుండేది. ఇప్పుడు అది కూడా ఈ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీలో రియల్ టైమ్గా అంటే ఆర్టికల్ డెలివరీ అయిన వెంటనే మన ఆర్టికల్ బుక్ అయిన ఆర్టికల్ ఏ ప్రాంతంలో ఉంది, డెలివరీ అయిందా లేదనే స్టేటస్ వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు రేపు కొంత స్టార్టింగ్ డే కాబట్టి కొంత అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మే అరైజ్ కావచ్చు. ప్రజలు కూడా కొంచెం సహకరించాలి. దాని తదుపరి ఇష్యూస్ అయినటువంటి వాటిని మనం రిజాల్వ్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత వేగవంతమైన సర్వీసెస్కి మనం పబ్లిక్కి అందించడానికి అవకాశం ఉంది. అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్ష, మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పునరుద్ఘాటన. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన. అసత్యాలతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ. ఉమ్మడి ప్రకాశం జిల్లా రావినూతల సహకార బ్యాంక్ శాఖను సందర్శించిన పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. రైతులకు సకాలంలో రుణాలు అందించాలని సూచన. డి న్యూస్లో నేటి మాట. పరుల వ్యాఖ్యలు ధూళితో సమానం. దాన్ని దులుపుకోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.